స్టార్ట్. స్టవ్ వెలిగించాలి. తర్వాత హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. దానికి 5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అంటే తర్వాత ఆయిల్ వేడెక్కాలా? ఆయిల్ వేడెక్కాలి. చెప్పాలి కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలు ఆడాలి. ఆవాల తర్వాత ఉద్దిబేడలు చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. చిల్లీస్తో పాటు కరివేపాకు, ఆనియన్ 1 ఆనియన్, ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం స్పూన్ తీసుకొని ఆఫ్ చేసుకోవాలి. రైస్ ఇప్పుడు లేదు అదంతా కొంచెం అంతే కదా. రైస్లో ఏమేమి కలిపినాము? రైస్ రెడీ పెట్టుకోవాలి. రైస్లో వేడి రైస్కు ఇది నిమ్మకాయ 1 నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. రైస్ ఒక 1/2 కేజీ రైస్, దానికి 1 నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ విత్ సాల్ట్. ఆ లోపల ఇది అయిపోతుంది, ఫ్రై అవుతుంది. కొత్తిమీర అడిషనల్గా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అడిషనల్గా ఇది ముంతమాడిపప్పు, క్యాషియో, ఇది పసుపు, ఎల్లో కలరు, తినడానికి చాలా ఎల్లోగా బాగుంటుంది. తర్వాత రైస్ యాడ్ చేయాలి. సాల్ట్ లెమన్ కలిపింది. సాల్ట్ లెమన్ రైస్ అది సాల్ట్ కలిపినాము. రైస్ మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతే. మనకు గుమగుమలాడే లెమన్ రైస్. మనకి ఇంత టాలెంట్ వస్తుంది. చూస్తానే తినాలనిపిస్తుంది. ఇది చాలా ఇష్టము. తెలుగేంటి ఆడపిల్ల తెలుగేంటి లెమన్ రైస్ అని చెప్పి. ఇది సంక్రాంతి ఇప్పుడు కదా, సంక్రాంతికి అందరూ చాలా బాగా స్పెషల్ చేసుకుంటారు. తెలుగు బిడ్డలకు ఇష్టమైన వంట. దీనికి యాడ్ చేసుకోవడానికి పొటాటో చేసుకోవచ్చు. అది తర్వాత పొటాటో తాలింపు దీనికి అడిషనల్గా ఉంటుంది. లెమన్ రైస్ అయిపోయింది. ఇప్పుడు మనము చాలా టేస్టీగా ఉన్న ఈ లెమన్ రైస్ ను టేస్ట్ చూడొచ్చు. ట్విస్ట్ చెయ్యి.